హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం గుంటూరు నుంచి బయటకు వెళ్ళిపోతున్నామండి. అది ఎక్కడికి ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉండుంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ఆల్రెడీ ఇదంతా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా ఈ డ్రెస్ లింక్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా మనకి ఈ సమ్మర్లో ఎంతసేపు డే మొత్తం క్యారీ చేయడానికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉండేటటువంటి డ్రెస్సు. కలర్ కూడా చాలా బాగుంది. ఆ కలర్ వల్ల మనం ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఎవరికన్నా కావాలి అంటే లింక్ అని అడగండి, ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఇంకా నేను చెప్పలేదు కదా. గుంటూరు టు మచిలీపట్నం బీచ్కి వెళ్తున్నామండి. పిల్లలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారంటే మార్నింగే లేపగానే లేచారు. బీచ్ అని చెప్పేటప్పటికి చక్కగా రెడీ అయిపోయి నన్ను విసిగించకుండా రెడీ అయిపోయి బయటకు వచ్చేసారు. మా చిన్నోడు మీకు హాయ్ చెప్తున్నాడు. మా పెద్దోడి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, రాదు, కష్టం అది. చిన్నోడు కొంచెం నాలాగా, పెద్దోడు కొంచెం మా హస్బెండ్ లాగా సైలెంట్, తొందరగా మాట్లాడితే మనం తట్టుకోలేములేండి. వాళ్ళు సైలెంట్గా ఉండడమే మనకి మంచిది. తర్వాత మేము టిఫిన్ కూడా చేయలేదండి. వెళ్తూ ఆన్ ది వేలోనే తినేసి వెళ్ళిపోయాము. టిఫిన్ చేసాము, ఇడ్లీ తిన్నాము. ఇంకా వేరే ఏమీ తినలేదు. సమ్మర్ కదా, మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి. తర్వాత అలా దారిలో వెళ్తూ ఉండగానే మాకు తాటి ముంజలు కనిపించాయి. సమ్మర్ వచ్చింది అనడానికి మనకి ఇవన్నీ మనకి గుర్తులు అనమాట. సమ్మర్ స్టార్ట్ అయ్యగానే మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏ టైంలో తినాల్సిన ఫ్రూట్స్, ఏ టైంలో తినాల్సిన ఫుడ్ ఆ టైంలో తినడమే మనకి చాలా మంచిదండి. ఆ టైంలో వచ్చే ఏవి కూడా వదలకూడదు, హ్యాపీగా తినేసేయండి. సమ్మర్లో వచ్చే ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా హెల్త్కి మంచిది. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఈ తాటి ముంజలు చాలా స్పెషల్. మేము సమ్మర్లో వెళ్తే కానీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మా ఊర్లో తాటి ముంజలు ఉండే చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, అవి చాలా ఉంటాయి మా ఏరియాలో. తాటి ముంజలు చాలా బాగుంటాయి. మా మావయ్య మా పెళ్ళైన కొత్తల్లో అయితే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా గుత్తులు తీసుకొచ్చేవాళ్ళు తాటికాయలు. చాలా తినేవాళ్ళమి. ఈ మధ్య లేదులేండి, వెళ్ళట్లేదు. ఆ టైంకి మాకు తీసుకురావడానికి వాళ్ళకి అవ్వట్లేదు. ఖచ్చితంగా మీకు చూపించడం కోసమైనా నెక్స్ట్ టైం ఈ సమ్మర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత పాపం ఆయన మా కోసం నీట్గా అవన్నీ ఒలిచి ఒక బాక్స్లో వేసిస్తున్నారు. అవన్నీ బాక్స్లో వేయించుకొని పిల్లలకి పెట్టేశాము. పిల్లలు కూడా చక్కగా తినేశారు. పైన ఉంటుంది కదండి, అది కూడా తింటేనే మనకి హెల్త్కి చాలా మంచిది. మనకి మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది. పీచు పదార్థం ఎప్పుడూ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది వద్దు అని చెప్పకూడదు. మనం తింటూ ఉంటే మన పిల్లలకి అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. లేదు అంటే పిల్లలు మనం ఇది తినము ఇదొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీరు ఎవ్వరు పిల్లలకి అట్లా ఒలిచి పెట్టడానికి ఇష్టపడకండి. కావాలంటే నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి అలానే పెట్టండి. ఆ పీచు పదార్థం మన హెల్త్కి చాలా మంచిది. దానివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలియకపోతే గూగుల్ చేసి సెర్చ్ చేసి అయినా చూడండి. తాటి ముంజ పైన ఉండేటటువంటి పీచు పదార్థం మన హెల్త్కి చాలా బెనిఫిట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పక్కన ఇంకో బామ్మ కనిపిస్తుంది చూసారా? ఆ బామ్మ అయితే ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతున్నారో. ఆమె ఎవ్వరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆమె ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే, మేము ఆమెతో మాట్లాడినప్పుడు, నా కాళ్ళ మీద నేను నిలబడాలమ్మా, నేను కష్టపడినన్ని రోజులు దేవుడు నాకు ఓపిక ఇచ్చినన్ని రోజులు నా పని నేను చేసుకోవాలి, నేను ఒకళ్ళ దగ్గర చేయి చాపకూడదు, ఎవరన్నా అడిగితే నేను వాళ్ళకి సహాయం చేసేలాగా ఉండాలి, నేను ఎవరి దగ్గర సహాయం పొందను అని చెప్తుంటే ఆమె మాటలు వింటుంటే నాకు ఎంత ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఇక్కడ నేను కూడా తాటి ముంజలు తింటున్నానండి. ఈ ఇయర్లో ఫస్ట్ తాటి ముంజలు మేము మచిలీపట్నంలోనే తిన్నాము. గుర్తుండిపోద్ది ఈ ఇయర్ మొత్తం. కాకపోతే అది బీచ్ పక్కన ఉండడం వల్లేమోనండి అంత టేస్ట్ అనిపించలేదు. లేదా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది సీజన్, అందువల్లేమో. చూస్తున్నారా, తాటి ముంజలు ఈ స్టైల్లో తినాలని చూపిస్తున్నారు మా వారు తినడమే కాకుండా పిల్లలకి మాకు అందరికి కూడా ఎలా తినాలో నేర్పించారు అక్కడ. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మేము అక్కడ టైం స్పెండ్ చేసాము వాళ్ళతోటి మాట్లాడుతూ. చెప్పాను కదా, ఆ బామ్మ చెప్పిన మాటలు అవన్నీ ఆమె మాట్లాడినప్పుడే నేను రికార్డ్ చేశాను. కాకపోతే ఆ మాటలు వాయిస్ అంతా క్లారిటీ లేదు. పక్కన వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి, అందువల్ల క్లారిటీ లేదని చెప్పేసి నేను చెప్పాను ఆవిడ మాటలు.
అంతే కదా, మనం ఈ ఏజ్‌లోనే కూర్చొని తినాలి లేదా ఒకళ్ళు పెడితే తినాలి అన్నట్లు ఉంటున్నాము. ఆ బామ్మ ఈ ఏజ్‌లో గూడా నాకు తెలిసి ఆమెకు ఒక 80+ ఉండొచ్చు ఏజ్. కానీ ఆమె ఎంత యాక్టివ్‌గా ఉందో, అంత యాక్టివ్‌గా ఉండడానికి కారణం గూడా ఆమె కష్టపడే తత్వమే. మనం పని చేస్తూ ఉంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ గూడా చాలా హెల్తీగా ఉంటాయి. మనం ఏ పని చేయకుండా మనం ప్రతిదానికి ఇది చేస్తే ఈ నొప్పొస్తది, ఇది చేస్తే ఈ నొప్పొస్తది అనుకుంటూ ఉంటే మనల్ని ఏ పని చేయనీదు మన బాడీ. మనల్ని బద్ధకస్తుల్ని చేసేస్తుంది చెప్పాలంటే. ఆ బామ్మకు మాత్రం నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆమెలాగే నాకు ఓపిక ఉన్నన్ని రోజులు నేను అలా కష్టపడాలని కోరుకుంటున్నాను. నేను అలాగే పని చేసుకుంటూ ఉండాలి. మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఫీలింగ్ అనిపించింది. ఇన్స్పైరింగ్‌గా అనిపించింది ఆ బామ్మ ఆ రోజు. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళే చెప్పారు, ఆ తాటి ముంజలతను, మీరు లోపలికి బీచ్ దగ్గరికెళ్తే ఫుడ్ బాగుండదు, మీకు అదంతా తినలేరు మీరు. ఇక్కడ ఒక 2 హోటళ్ళు ఉంటాయి, అక్కడ ఎక్కడైనా తినేసి వెళ్ళిపోండి అని చెప్పారు. తీరా అక్కడికి వచ్చి చూస్తే 2 కాదు, ఒక్కటే హోటల్ ఉంది. ఆ హోటల్లో కూడా ఫుల్ నాన్ వెజ్జే ఉంది. కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది అక్కడ. కాకపోతే పాపం వాళ్ళు నా కోసం స్పెషల్‌గా ఆ డిష్ అంతా చేసినవన్నిటిని వాష్ చేసి నా కళ్ళ ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం నా కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నేను ఆ రోజు కూడా వాళ్ళకి చాలా సార్లు చెప్పాను థ్యాంక్స్. ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు. అంత పొద్దున్నే తినాలనిపించక ఇంక అప్పటికి ఆకలేస్తుంది. అక్కడ ఏమీ అవైలబుల్‌గా లేవు. చాలా బాధేసింది, అయ్యో ఇప్పుడు ఫుడ్ లేదు అని. వాళ్ళు కానీ నా కోసం అవన్నీ క్లీన్ చేసి నీట్‌గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు మేము అక్కడికి వచ్చినా మీ దగ్గరే ఖచ్చితంగా ఫుడ్ తింటామని చెప్పొచ్చాను నేను ఆ రోజు. తర్వాత తినేసి కొంచెం స్టార్ట్ అయిపోయాము. ఇదంతా బీచ్‌కి వెళ్ళే రూటు. చూస్తున్నారు కదా, అసలు మొత్తం అంతా కూడా వెళ్ళేటప్పుడు రూట్లో ఏంటి ఎవరు లేరు అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఎవరన్నా ఉంటారా ఉండరా అనే ఫీలింగ్ కలిగింది. ఒక 1/2 కిలోమీటరే అలా ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెహికల్స్, మంచిగా బీచ్లో ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తం కనిపించింది. అమ్మ కొంచెం ప్రశాంతంగా అనిపించింది, టెన్షన్ తగ్గిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కార్ని ఒక 1 అవర్ పాటు పార్క్ చేసేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాము. తినేసి వచ్చాం కదా, ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, 3 ఆర్ 2:30 అలా అయింది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వెళ్దాము అనిపించింది. పైగా బాగా ఎండగా కూడా అనిపిస్తుంది. పిల్లలు మళ్ళీ తట్టుకోలేరేమో, ఎండ ఎక్కువ అనిపిస్తుందేమో అని చెప్పేసి కొంచెంసేపు కారులోనే రెస్ట్ తీసుకున్నాము. కానీ నాకేమనిపించిందంటే బీచ్ లోపలికి దిగే వరకే ఎండ. బీచ్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ ఆనందంలో మునిగి అలా తేలుతూ ఉంటారనే విషయం అర్థమైంది. ఇంకోటి, నాకు ఈ బీచ్లో చాలా చేదు అనుభవాలే అని చెప్పొచ్చు. నాకు చాలా విషయాలు నచ్చలేదు. కొంచెం సేపు అయితే హ్యాపీగా చీరాల బీచ్కి వెళ్ళకుండా ఇక్కడ వరకు రిస్క్ తీసుకొని 250 కిలోమీటర్స్ పైనే ఉంది, ఇంత దూరం రిస్క్ తీసుకొని వచ్చామా అనే ఫీలింగ్ కూడా కలిగింది. నేను ముందు ముందు చెప్తాను మీకు. చూస్తున్నారు కదా, మా పెద్దోడు చెప్తున్నాడు ఆఫ్టర్ 1 అవర్ బ్రేక్ తర్వాత మేము స్టార్ట్ అయ్యామని చెప్తున్నాడు. మా చిన్నోడేమో వెకేషన్కి వచ్చామా ఏంటి మమ్మీ, మనం వెకేషన్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్తున్నారు. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అక్కడ. ఇంక వెకేషన్ మూడ్లోకి వచ్చేసారంట వాళ్ళు. ఫుల్ జాలీగా ఉండాలి మమ్మీ, నువ్వు నో రిస్ట్రిక్షన్స్ అని చెప్పి ముందే నన్ను కన్విన్స్ చేస్తున్నారు. వాటర్లోకి వెళ్ళొద్దని చెప్పకూడదు, ఆడొద్దని చెప్పకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకున్న అన్ని పాయింట్లు ఇక్కడే క్లియర్ చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు క్లియర్ చేసుకున్నారా అని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, నేను అవన్నీ ఒప్పుకోకుండా ఉండాల్సింది అని. ఎందుకో చెప్తాను, ముందుకు వెళ్ళిన తర్వాత మీకే అనిపించింది నేను అనేది కరెక్టే కదా అని మీరు కూడా అంటారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ గాలికి ఉసుక పడుతూ ఉంటుంది, మీరు తినలేరు, నోటికి రాళ్ళు తగులుతాయి, అది ఇది అని చెప్పారు. సో ఓకే, అక్కడ తిని రావడమే బెటర్ అని నాకు కూడా అనిపించింది. అసలు ఫేస్ మాత్రం
అస్సలు ట్యాన్ అవ్వలేదు. ఫుల్ ఫ్రెష్‌గా అనిపించింది. నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఈ మార్నింగ్ ఎప్పుడో రెడీ అయ్యాను. ఇప్పటికి కూడా ఫేస్ అంతే ఫ్రెష్‌గా అనిపిస్తుంది నాకు అని చెప్తుంటే, అవును, అవును అని చెప్పి అంటున్నారు మా హస్బెండ్. ఇంక అక్కడి నుంచి అందుకంటే వేరే ఆన్సర్ రాదులేండి. మా వోళ్ళు స్టార్ట్ చేశారు కొట్టుకోవడం. ఒక్క సెకండ్ కూడా పక్క పక్కన ఉంటే కొట్టుకోకుండా ఆగరు. స్టార్ట్ చేశారు. అరే స్టార్ట్ చేశారా అనంగానే మా పెద్దోడు, మమ్మీ నేను అసలు గుడ్ బాయ్‌ని, నేను కొట్టుకోను అని చెప్పేసి నా పక్కకొచ్చి నించున్నాడు. ఇక్కడ బీచ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న ఆర్చ్ కూడా నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటివరకు చాలా బీచ్‌లకి వెళ్ళాను కానీ ఇలా ఆర్చ్ ఉండి వెల్కమ్ బోర్డు తోటి ఉన్న బీచ్ నేను ఇక్కడే చూశాను. మేబీ ఉండుండొచ్చేమో, నేను చూసి ఉండకపోవచ్చు వేరే ప్లేసుల్లో. నేను అబ్జర్వ్ చేసిందైతే ఇక్కడే ఫస్ట్ టైము. నాకు అది కూడా బాగా నచ్చింది. ఇంక అసలు మా వాళ్ళు ఫుల్ హ్యాపీగా స్టార్ట్ అయిపోయారు. అక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మాత్రం ఫుల్ హ్యాపీ అండి. బీచ్ ప్లేస్కి వెళ్తే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇంకెవరికి ఉండదేమో. వాళ్ళు ఫ్రెష్గా అన్నీ డీప్ ఫ్రైలు చేసి కుక్ చేసి అక్కడికక్కడికే సర్వ్ చేస్తున్నారు. వీళ్ళు తింటున్నారు. మేము ఎక్కడ ఏమీ తినలేదు. అక్కడ తిని రావడం వల్ల మాకెక్కడ ఆకలి అనిపించలేదు. ఏది కొనుక్కోవాలి, తినాలి అనే ఫీలింగ్ కూడా రాలేదు. కొంచెం ముందుకు రాగానే ఈ వెహికల్స్ కనిపించాయి. మేము టెంప్ట్ అయ్యాము. ఆ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మమ్మల్ని అట్రాక్ట్ చేసేలాగా ముచ్చట చెప్పారు. రండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఫ్యామిలీకి అందరికి బాగుంటుంది అది ఇది అని చెప్పారు. మేము పిల్లలు బలవంతం మీద మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పిల్లల్నే డ్రైవ్కి పంపించి ఉండాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే మనమేం డ్రైవింగ్ చేసేది లేదు, పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. మనం జస్ట్ బండికి రేజ్ ఇవ్వడం మాత్రమే మనం చేసే పని. స్కూటీ నడపడం వచ్చిన వాళ్ళకైనా కానీ నడపడానికి వస్తుంది. ఎన్ లే ఎందుకు ప్రాబ్లం, వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే అది ఉసుక కదా, వాళ్ళకి తెలిసినంతగా మనకి అర్థం కాదు ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి ఎవరికి. ఇది నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చూసి ఆనందించడమే కానీ ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కాను. అక్కడ హార్స్ కూడా ఉందండి. అవి కూడా మంచిగా పెద్ద సైజులో ఉన్నాయి. ఎంత భారీ పర్సనాలిటీ అయినా సరే అవి మనం మంచిగా ఎక్కొచ్చు హార్స్ను కూడా. అవి ఎక్కాలి అనుకున్నాము, కుదరలేదు. వాటర్లో దిగి వచ్చిన తర్వాత ఎక్కుదాంలే అనుకున్నాము. ఆ వాటర్లో దిగడం వల్ల మూడంతా అప్సెట్ అయిపోవడం వల్ల మేము దిగలేకపోయాము. ఆ పిల్లల్ని అలా చూసి నేను ఎక్కలేకపోయాను. మిగతావి ఏవి నేను ఎంజాయ్ చేయలేకపోయాను. వాటర్లోకి వెళ్ళకముందే ఎక్కువ ఉండాల్సిందేమో అనిపించింది. ఒక రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి మాత్రం తృప్తి లేక అక్కడక్కడే కొంచెం సేపు తిప్పుకున్నాడు దాన్ని. పిల్లలకి ఆడుకోవడానికి మనకి పార్క్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా జంప్ చేసేది, అది కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్ అండి. వాటర్ అంతా బురదగా అనిపించాయి. చెప్పాను కదా, అంతా టెన్షన్ పడ్డానంటే నేను, అమ్మో ఇప్పుడు పిల్లలకి హెల్త్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత భయం వేసింది. అంతే కదండి, పిల్లల హెల్త్, మనం ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని ఇంత దూరం వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలకి హెల్త్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే భయం ఎక్కువైపోయింది నాకు. ఆ వాటర్ అంతా మట్టిగా బురదగా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి ఏంటి అనేది దాదాపుగా ఒక 1 అవర్ దాకా నాకు అర్థం అవ్వలేదు. చాలా టెన్షన్ పడ్డాను నేను, ఈ వాటర్ వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని. అవి ఎందుకు అలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడం లేట్ చేశానేమో, అనవసరంగా ఎక్కువసేపు టెన్షన్ పడ్డాను అనే ఫీలింగ్ కలిగింది. తర్వాత ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మాకు ఒక ఫోటోగ్రాఫర్ వచ్చారు. మమ్మల్ని ఎంత కన్విన్స్ చేశాడంటే బాగుంటుంది అది ఇది అని చెప్పి తీశారు ఫోటోలు. ఆయన తీస్తున్నంతసేపు కూడా ఓకేలే, ఇలాంటి వాళ్ళకి మనం వచ్చినప్పుడే కదా వాళ్ళు పాపం ఇట్లాంటి వర్క్ చేసుకునే వాళ్ళకి చేయూతనిచ్చగలిగేది అనిపించి ఓకే చెప్పాము. మేము పప్పులో కాలు కాదు, ఏమంటారు, బీచ్లో మోకాలు పెట్టేశాము. ఆయన ఒక్క ఫోటో ఎంత కాస్ట్ ఏంటి అని మేమేమీ తెలుసుకోకుండా ఓకే చెప్పి తీయించుకున్నాము. ఆయన ఒక 3 ఫొటోసే మా హ్యాండ్ ఓవర్ చేశారు. 1000 రూపీస్ బిల్ చేశారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు నాకు మాటలు కూడా రాలేదు. ఆ 3 ఫొటోస్ కూడా నేను రిక్వెస్ట్ చేసి బెగ్ చేస్తే ఇచ్చారు. ఆయన 2 ఫొటోసే ఇస్తా అన్నారు. అంటే ఈచ్ వన్ 500. నాకు మైండ్ పోయింది, ఏం అర్థం అవ్వలేదు.
ఇంకా బతిమలాడుకుంటే కెమెరాలో ఉన్న ఫొటోస్ కొన్ని వాట్సాప్లో షేర్ చేశారు. ఇంకేం చెప్తానులేండి ఆ దారుణం గురించి. ఒకళ్ళని పాపం అనే రోజులు కావు అని చెప్పి ఆయన మళ్ళీ నిరూపించారు. మనం ఎవరిని పాపం తలవకూడదు, ఎవరి కష్టానికి వాళ్ళని వదిలేయాలి. భగవంతుడు చూసుకునే టైంలో చూసుకుంటాడు. మనం అనవసరంగా పాపాలు తలుచుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు ఎప్పుడు. చూసారు కదా, ఆ వాటర్ చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. ఆ వాటర్ ఇప్పుడు చూసినా నాకు భయం వేస్తుంది. ఈ వీక్ మొత్తం కూడా నేను పిల్లలకి ఎక్కడ హెల్త్ ఏం పాడైపోయిద్దో అనే టెన్షన్లోనే ఉండిపోయాను. అసలు ఆ బట్టలు కూడా అండి, అంత వైట్ డ్రెస్సులు మట్టి కలర్లో, క్రీమ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఒక 5 టైమ్స్ వాష్ చేసి ఉంటాను. 5 టైమ్స్కి కూడా ఆ మట్టి వదలటం లేదు. ఆ డ్రెస్సులు కూడా పాడైపోయాయి. ఇంకేం చేయలేము. నాకు ఎన్నిసార్లు అనిపించిందో అక్కడ ఉన్నంతసేపు కూడా హ్యాపీగా చీరాలు వెళ్ళాల్సింది, బాపట్ల వెళ్ళాల్సింది బీచ్కి అనిపించింది. 250 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని ఈ బీచ్గా మనం వచ్చింది అని బాధేసింది. పిల్లలేమో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏమో ఆగట్లేదు. వాళ్ళకి ఆ వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ తెలియట్లేదు. వాళ్ళు ఆడుకోవాలి అనే ఇంటెన్షన్లోనే ఉన్నారు. అందరు పేరెంట్స్ ఆడుతున్నారు, మీరు రావట్లేదు అని గొడవ చేస్తున్నారు. కానీ మాకేమో భయం వేస్తుంది, వాళ్ళని పంపించడానికే భయం వేస్తుంది మాకు. ఇంకప్పటికీ పాపం మా హస్బెండ్ కొంచెం సేపటి తర్వాత, ఒక 1/2 అవర్ తర్వాత తను కూడా జాయిన్ అయ్యారు. పిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మన వాయిస్ కూడా వినిపించట్లేదు అక్కడ గాలికి, ఆ అలల సౌండ్లకి. ఇంకా తప్పలేదు తను లోపలికి వెళ్ళడానికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక బాబు అయితే అక్కడ చేయకూడని పనులన్నీ చేశాడండి. ఇంకా అవి చూసిన తర్వాత నాకు ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఆ బాబు, అందరూ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు, ఆ బాబు అక్కడే టాయిలెట్ వేసేసారు. చిన్న పిల్లోడు కాదండి, మీరు మళ్ళీ ఏంటి అలా అంటున్నారు అనుకోవద్దు. నాకు తెలిసి 13 to 15 ఇయర్స్ మిడిల్లో ఉండుంటాడు ఆ బాబు. అంత పెద్ద బాబు. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. అంటే పబ్లిక్ ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం డీసెంట్గా ఉండాలి అని ఆ పేరెంట్స్ అన్నా చెప్పాలి, ఆ పిల్లలకన్నా తెలియాలి. ఇంత చదివించి ఇంత చేసేది ఏ పేరెంట్స్ అయినా చదువు కంటే కూడా ముందు మనకి సంస్కారం రావడం కోసం. ఆ బాబు అలా చేస్తూ ఉంటే నాకు ఎంత బాధేసిందో. చిన్న చిన్న పిల్లలు 1 year 2 years పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఆ బీచ్లో. ఆ పిల్లలు నోట్లోకి వెళ్తాయి ఆ వాటరు, ముక్కుల్లోకి వెళ్తాయి, చెవుల్లోకి వెళ్తాయి. వాటి వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, అవేమీ ఆలోచన లేదు. అక్కడ ఆ ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీలో ఉన్న బాబేనండి, అదిగా మిడిల్లో ఉన్న బాబు. ఆ ఫ్యామిలీ మొత్తం తర్వాత అరుస్తున్నారు. వాళ్ళకి ఏమైంది, చక్కగా నించొని 4 ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అక్కడ చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలండి. అంటే ఇది మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి మనం నోటీస్ చేసి చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఇలాంటి గలీజ్ పనులు పబ్లిక్ ప్లేసుల్లో చేసే చాలా కామన్ సెన్స్ లేని మనుషులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు. మీరు చేసే తలతిక్క పనుల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. అందుకే ఇంత ఆవేశంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. అలాంటి పనులు కరెక్ట్ కాదు కదండి. ఆ పని చూడడం వల్ల నేను అసలు మా పిల్లల్ని లోపల పంపించడానికి చాలా అభ్యంతరంతో వాళ్ళు చాలాసేపు బతిలాడుకుంటే పంపించాను. ఇంకా అది కూడా అక్కడ కాదు, కొంచెం సేపు ఆగి ఇంకొంచెం దూరం ముందుకు వచ్చి తర్వాత పంపించాము. ఎక్కడైతే ఏముందిలేండి, అదే వాటర్ కదా. కాకపోతే మన మనసుకు మనం సర్ది చెప్పుకోవడానికి, నచ్చ చెప్పుకోవడానికి తప్పితే ఇవి దేనికి పనికిరావు. తర్వాత చాలా లోపలికి వెళ్ళారు, మంచిగా ఆడుకున్నారు, అంతా బాగుంది. వాటర్ బాగలేదనే ఒక టెన్షను, బాధ తప్పితే మిగతా అన్ని విషయాలు ఓకే. చూస్తున్నారు కదా, మా చిన్నోడు లోపలికి వెళ్ళిపోతున్నాడు, పిలుస్తుంటే రావట్లేదు. పాపం మా హస్బెండ్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు తను ఒక్కళ్ళు చూసుకోవడం వల్ల. నేనేమో లోపలికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. వీళ్ళు మాత్రం తన మాట అస్సలు వినకుండా వాళ్ళ ఇష్టానికి గొడవ చేసుకుంటూ, మరి ఎందుకు తీసుకొచ్చారు ఇంత దూరం, మేము ఆడుకోవాలి కదా అని చెప్పి అంటూనే ఉన్నారు. వాళ్ళ తప్పేమి లేదండి, ఇక్కడ మా తప్పు కూడా లేదు. వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసమే మేము ఇక్కడ వరకు వచ్చాము. అక్కడ ఉన్న పరిస్థితి వల్ల మేమంతా పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ వాటర్ చూసి భయం వేసి.
ఇంతకు మీకు నేను చెప్పలేదు కదా రీజన్, ఆ వాటర్ ఎందువల్ల అలా ఉన్నాయి అని చెప్పి. అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి బీచ్కి. దానివల్ల అక్కడ కన్స్ట్రక్షన్ వల్ల ఈ వాటర్ అంతా మట్టి మట్టిగా వచ్చాయి. వేరే ప్రాబ్లం ఏం లేదండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడ పానీపూరి అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను. వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు కానీ మనసులో మాత్రం ఎక్కడో భయంగా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి. దానివల్ల పాపం పిల్లల్ని కూడా చాలాసేపు నేను ఇబ్బంది పెట్టాను. వాళ్ళని ఆడుకుంటున్నారు కానీ నాకు నచ్చకుండా ఆడుకుంటున్నారు అనే బాధ వాళ్ళకి కూడా ఎక్కువైంది. చూస్తున్నారు కదా, మా పెద్దోడి కంట్లోకి మట్టి వెళ్తూనే ఉంది. ఆ వాటర్ అంతా మట్టేనండి. ఇంక వాళ్ళు ఏం చేసినా కానీ అది లోపలికి వెళ్ళిపోద్ది ఆ మట్టి ఆ వాటర్ ద్వారా. ఏం చేస్తాంలేండి, ఇంకేం చేయలేము. ఇంకెంతసేపు బాధపడ్డా కానీ ఇంక ఇదే విషయం. పాపం నన్ను వచ్చి బతిలాడారు ఇద్దరు చాలాసేపటి వరకు. నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఆడుకుందాం, కావాలంటే కూర్చొని ఆడుకుందాం రండి అని చెప్పి పిలిచాను. వచ్చినట్టే వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అదేంటి నాన్న వస్తా ఉన్నారు కదా, ఆడదాం అన్నారు కదా, మళ్ళీ వెళ్తున్నారు ఏంటి అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం సేపు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నడిచిందనమాట. అది కూడా ఏమనుకుంటున్నారు, బీచ్ పక్కనే మేము స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ చేసాము. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ. అందరూ వచ్చేయండి స్విమ్మింగ్ పూల్కి. ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారు అది కన్స్ట్రక్షన్ చేయడానికి? 15 to హాఫ్ అన్ అవర్, 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ మధ్యలో పట్టింది. అంతసేపు పట్టింది. వాటర్ కూడా మళ్ళీ బీచ్లో వాటరే, అవే వచ్చి అవే స్టాక్ అయిపోయి ఉండేలాగా. ఆ బీచ్లో మీ కాళ్ళు చేతులు తప్పితే ఏమీ పట్టవు, ముందే చెప్తున్నాం మేము. మేము కూడా పిల్లలకి బాలు అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళాల్సిందేమో అనిపించింది. ఏ బీచ్లకి వెళ్ళినా కానీ అక్కడ అమ్ముతూ ఉంటారు కదా పిల్లలకి ఆడుకునే ఐటమ్స్. అక్కడ ఏదైనా తీసుకుందాంలే, ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళడం, ఎలాగో అక్కడ ఆడుకున్న తర్వాత అవి ఇరుక్కొట్టేస్తారు, అక్కడికే పాడైపోతాయి కదా అన్నట్టు మేమేమీ క్యారీ చేయలేదు. అక్కడ ఏమీ అవైలబుల్గా లేవండి అవి అట్లాంటివి. అదే మనకి ఇక్కడ చీరాల బీచ్లో, బాపట్ల బీచ్లో ఏంటంటే అవన్నీ అవైలబుల్గా ఉంటాయి పిల్లలకి ఆడుకునే ఐటమ్స్. మేబీ అక్కడ అంత క్రౌడ్ లేదేమో అనిపించింది నాకు, అట్లా అవి కొనుక్కొని అందరూ ఉండేలాగా. అందువల్ల అక్కడ అవి అవైలబుల్గా లేవనిపించింది. ముగ్గురు కలిసి కట్టారండి బీచ్ని, సారీ స్విమ్మింగ్ పూల్ని. అసలు దాని ఎంతసేపు అంటే చెప్పాను కదా, హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీడియో నేను తీస్తూనే ఉన్నాను. అక్కడ కూర్చోవడానికి ఏం లేదు, మొత్తం తడిగా ఉంది. కింద కూర్చుంటే డ్రెస్ పాడైపోయిద్ది, వాటర్లో దిక్కుండా డ్రెస్ ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పేసి నేను కూర్చోలేదు. నించోడానికి కాళ్ళు నొప్పులు. ఇంకేం చెప్తానులేండి, నాకైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. వాటర్ బయటికి రాకుండా, బయట వాటర్ లోపలికి వెళ్ళకుండా మా వాళ్ళు కట్టారు అంతే. దాని దగ్గర ఒక 10 నిమిషాలు కూడా ఆడుకోలేదు. వాళ్ళు కట్టేసి అట్లా బయటికి వెళ్ళిపోగానే ఒక చిన్న బాబు వచ్చి ఎంతసేపు ఆడుకున్నాడో. నాకు అది ఎంత ముద్దుగా అనిపించింది. చిన్న బాబుకి మన పిల్లలు చేసింది నచ్చి బాగా ఆడుకుంటున్నాడు అనిపించి. చూసారు కదా, స్విమ్మింగ్ పూల్లోకి వాటర్ కూడా వచ్చేసాయి. అస్సలు చూస్తున్నారా వాటర్ ఎలా ఉన్నాయో? ఇంకెందుకులేండి, మళ్ళీ ఇదంతా చూసి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి బీచ్లు అంటే ఇష్టం? బీచ్లో ఆడుకోవడం ఎంతమందికి ఇష్టం? లేదా బీచ్ని అలా చూస్తూ ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం? ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బీచ్లో దిగడం కంటే బీచ్ బయట నుంచి బీచ్ లోపల ఆడుకునే వాళ్ళని చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం. కాకపోతే అక్కడ కూర్చోడానికి ఏమీ లేవు, అదే కొంచెం బాధ అనిపించింది. పాపం మా పిల్లలు అయితే బాధపడుతూనే ఉన్నారు, ఆడుకొని ఇవ్వట్లేదని.
వాళ్ళకి అస్సలకి నచ్చలేదు నేను ఆ రోజు. ఆడుకోనివ్వవేంటి మమ్మీ, ఆడుకోనివ్వవేంటి మమ్మీ, అసలు ఆ వాటర్ చూసి మీలో ఎవరికన్నా వాళ్ళు అలా వెళ్ళి ఆడుకోవడం ఇష్టంగా ఉందా చెప్పండి? కొంచెం సేపటి తర్వాత పాపం వాళ్ళ డాడీని ఒప్పించుకొని చూసారు కదా తీసుకెళ్ళిపోయారు. తను వాటర్లో మునగలేదు కానీ లోపల వరకు అయితే వెళ్ళారు. నేనైతే అక్కడే నించొని వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి కాపలా ఉన్నట్లు అయిపోయింది. నేను అక్కడే నించొని ఉన్నాను చాలాసేపటి వరకు. వాళ్ళు ఆడుకోవడం అయిపోయి బయటకు వచ్చే వరకు కూడా నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇంకేం చేస్తాను చెప్పండి, వేరే యాక్టివిటీస్ ఏమీ లేవు మనం అక్కడ చేయడానికి. కొంచెం సేపు వీడియోస్ తీసుకున్నాను. బయటకు వచ్చారు, వాడికి అస్సలు రావడం ఇష్టం లేదండి మా పెద్దోడికి. అక్కడ అదే కోప్పడుతున్నాను నేను, ఇంకా చాలమ్మా వెళ్ళిపోదాము అని చెప్పేసి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి దొండేటి. మీరేమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఫన్నీ వీడియోస్ నచ్చుతున్నాయా, ఎంతమంది చూస్తున్నారు, మీకు అందరికీ నచ్చాయా లేదా అని చెప్పి కూడా మీరు ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు. నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఏమన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక్కడ బయటకు వస్తుంటే వెళ్ళేటప్పుడు లేరండి వీళ్ళు, చిలక జోష్యం వీళ్ళు కూడా వచ్చారు. నాకు అవన్నీ చూసి కూడా అంతా బాగుంది కదా, వాటర్ ఒక్కటి బాగుంటే బాగుండేది అని అనిపించింది. తర్వాత ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కనిపించిందండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తొచ్చాయి. రిపబ్లిక్ డేకి అవన్నీ మనం చేసే పనులు అన్నీ గుర్తొచ్చాయి ఫ్లాగ్ చూడగానే. ఒక్కసారిగా భారత మాతాకి జై అనాలనిపించింది నాకు. అక్కడ ఆ ఫ్లాగ్ అలా ఎగురుతూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడంతా వాటర్ పెడతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన వాళ్ళని వాష్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. పిల్లల్ని ఇంకా అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేయించాను. స్నానం చేయించేసి డ్రెస్ చేంజ్ చేయించుకొని బయలుదేరిపోయాము అక్కడి నుంచి. మా సండే ఇలా గడిచిపోయిందండి. ఇంకా మీరందరూ ఏం చేశారు ఏంటి అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.